కూర్చో నిలబడుతుంది నిలబడతా కూర్చో. ప్రత్యేక తెలంగాణ పాట యొక్క దాని మీద ఒక చర్చ అంటేనే అది అవును కాదు మధ్య జరిగే సంఘర్షణనే చర్చ. అందుకే చర్చా వేదిక అంటేనంటే సత్యం కూడా ఘర్షణలో నుండి వస్తుందని. భావాల మధ్య, ఆలోచనల మధ్య, రాజకీయాల మధ్య, అన్నిటి మధ్య జరిగే చర్చకు ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ఆ చర్చ కూడా ఏంటంటే పాటలో ఇక్కడ గొప్పతనం ఏంటంటే వాళ్ళు రాసి వాళ్ళు పాడి వాళ్ళు ప్రజల దగ్గర తీసుకెళ్ళి అనేక కష్టాలు అనుభవించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక మన అందరికీ లెసన్ లాంటిది. నాకు కూడా లెసనే. అంటే నాకు తెలియని విషయాలు కొన్ని మా అమ్మ అనేది అరే ఎవరి ఈపు వాళ్ళకి తెలియదు బిడ్డ అన్నట్టు. ఎవరి ఈపు వాళ్ళు చూసుకోలేము. కానీ ఎదుటి వాళ్ళు ధైర్యంగా మాట్లాడినప్పుడు చర్చించినప్పుడు అదైతే అది చర్చ అంటేనే అది పరస్పర ఘర్షణ వలన సత్యం వస్తుంది అంటాడు. ఆ పరస్పర ఘర్షణలు ఇక్కడ జరిగాయి. అందశ్రీ ఏంటంటే ఆయనకు మేమంతా ఫోక్ సాంగ్స్ అట్టిట్లు కానీ మావాడు వేదం ఉందా అని ఇప్పుడు అది ఇప్పలేదు కానీ దంచిపోతాడు లే బ్రహ్మాండంగా. అది నేను ఎప్పుడు మాకు పర్సనల్గా వచ్చినట్టు చెప్తూ నేనే పరిచయం అయిపోతారు. ఎట్లా చదివిండి ఎట్లా వచ్చింది ఆయన. ఇక్కడ 2-3 విషయాలు నేను చెప్పి చర్చలో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రూత్ అంటాడు. అండ్ హౌ టు గెట్ ట్రూత్ త్రూ ఫ్రిక్షన్. దెన్ హౌ టు యూ నో దిస్ ఇస్ అ ట్రూత్, గో ఫర్ యాక్షన్. అదే ఒక క్రమం. ఇది అంటే ఆ ఫ్రిక్షన్లో ఇప్పుడు చర్చ. మనం అందరం కూర్చొని అన్ని విషయాలలో మంచి చెడులు అన్ని బాధలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా ఈ చర్చ యొక్క రేపు జరిగిన తర్వాత మనం అందరం కలిసి దీని సారాంశాలు కొన్ని వచ్చినాయి. ఒకటి, ఒక నిర్మాణం ఉండాలి. 2, తెలంగాణ ఉద్యమము అంత గొప్ప వ్యాసామిక ఉద్యమము మనం పాల్గొంటున్నాం, దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి. 3, ఈ తెలంగాణకు అడుగుంటున్న వాళ్ళు కూడా ద్వారా ఆట ద్వారా డాన్స్ ద్వారా ప్రశ్నించాలి. ఈ 3 విషయాలని మన చర్చకు వస్తుంటాయి. ఎట్లా వీళ్ళని మనం తొలగించాలి. అందులో పాటకు ఉన్నటువంటి మహాశక్తి అదే అనమాట. అందుగురించే పాట నేను మొన్న కూడా చెప్పింది ఏంటంటే ఇది పర్ఫార్మింగ్ థియేటర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు నేను అందు గురించి మన సీనుని అడిగిన నాకే ఇప్పుడు చాలా రోజుల నుంచి నాకు జ్ఞాపకం రావడం లేదు పాట. ఇన్ని పాటలు ఎప్పుడు రాసిన పాటలు మొత్తము చేస్తారు. అది వాగ్గేయకారుని యొక్క లక్షణం. ఎందుకంటే పాటకు కొనసాగింపు ఉంటుంది కానీ ముగింపు ఉండదు. అది కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు గదరని రాసిన పాట అంటే నేను రాసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం సంతోష అంటే నా కళ్ళ నీళ్ళు నిరాశ ఆవిడ చెప్తున్నా అని అనుకుంటా. అది కొనసాగింపుగా నడిచిపోతుంటుంది, ప్రవాహంలో ఉంటుంది. పాట గొప్పతనం అది. స్టాగ్నేట్ చేయలేము. కవిత అంటేనంటే కవిత, నాటకము, డ్రామా, డ్యాన్స్కు దాని యొక్క పరిధి కూడా ఇంకో 2 అంకం రాయాలి కానీ కంటిన్యూటీ ఉండదు దానికి. ఇంకో చాప్టర్ 1 షేక్స్పియర్ నాటకాలు అవి అంతా ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని రాయొచ్చు. కవితలు కూడా అట్లా ఉంటుంది. దాన్ని కంటిన్యూటీ చేయలేము. కానీ పాట కాదు, ముఖ్యంగా ప్రజల పాట, ఉద్యమాల పాట అట్లుండదు. ఉద్యమాలు ఎట్లా మారుతుంటాయి. అసలు ఇప్పుడు ఇంతకుముందు మన బ్రదర్ పాడుతుంటే అసలు ఏమో ఇసురుతుంటే పాట, దంచుతుంటే పాట, పెళ్లి కాడ పాట, సస్తే పాట. మనోడు బ్రహ్మాండమైన ఒక పేరు రిఫర్ చేశాడు. మొత్తము హైదరాబాద్లో కనిపిస్తుంది చావు కాడ. ఆయన చెప్పింది అది గోపాల్ దాస్. ఈ జన్మేక దుర్లభము అని మేము చాలాసార్లు పాడేది, భజనకు పోయేది. అంటే నీకు సిటీలో ఎవరు పాడినా ఆయన పాట పాడతారు, ఆయన శిష్యులు పాడతారు, ఆయన బిడ్డ కూడా ఆమె బిడ్డ కూడా పెద్ద మఠం పెట్టి ఆమె పాడతారు, లింగం ఆమె శిష్యులు. ఇంత గొప్ప వాళ్ళు ఎట్లయినంటే వాళ్ళకి ఇల్లు లేదు, ముంగిలి లేదు, తిండి లేదు, ఏం లేదు. శ్మశాన వాటి కాడ బొంద మీద పెట్టింది అది తిని రాస్తారు. దట్ ఈస్ సాంగ్. అక్కడనే సాచిపోయిన వాళ్ళ గురించి మాట్లాడారు. అందుకనించే ఇంతకుముందు మన వాళ్ళంతా నేను వేసిన ప్రశ్నకు నేను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప లక్షణం వచ్చింది. మాకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఒక వృత్తి కళాకారుడు, ఒక ఉద్యమ కళాకారుడు,
ఒక తెలంగాణ కళాకారుడు, ఒక భక్తి కళాకారుడు ఇంతమందిని అది ఎట్లా పట్టగలిగింది అనేది ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో అది ఎందుకంటే ఇంతమందిని ఎట్లా పట్టగలిగింది? ఈ ఉద్యమానికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ పాలిటిక్స్, డిఫరెంట్ ఆఫ్ అంటే అందు గురించి నేను ఆ ప్రశ్న అడిగిన. కరెక్ట్గా మనం ట్రాన్స్ఫార్మ్ అయినమా లేదా అంటే ఒక విప్లవోద్యమంలో నుంచి మన విప్లవం గురించి పాడేటటువంటి సాంగ్స్, పాటలన్నీ విరులారబీకు ఎర్రెర దండాలు పాదా పాదాన పరిపరి దండాలు. అసలు ఆ పాట అసలు లక్షలు కాదు ఇప్పుడు కూడా ఆ పాట పాడమని. ఇప్పుడు అది పాడతలే నా డ్యాస్ మీద. పాడతలేదంటే పాడొద్దనో లేకుంటే దాన్ని భయపడనో రిస్ట్రిక్ట్ పెట్టుకోవడం కాదు. ఒక ఉద్యమం నుంచి ఇంకో ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరవీరుల మీద నేను పాట రాయలే. మన ప్రహ్లాదు వాళ్ళు వీళ్ళ మీద. అందుకే తెలంగాణ ఉద్యమానికి ఇంతమంది కళాకారులను పట్టి ఉంచి తీసుకుపోయిన దగ్గరనే సమస్య వచ్చిందని మా కళాకారులకు చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి మన ఉగ్గు కథ కళాకారు చనిపోయిన పేరేంటి, ఆ మిద్దరాములు అన్నాడు. ఆయన మిద్దరాములు అన్న పాడుతుండగా సిగం వచ్చేది. ఎవరికి సిగం వచ్చింది? సిగం వస్తే మనం అంతకుముందు శివసత్తులు అని మేము పాడేది, కానీ ఆడ పాడతామా? పాడం. పాడకుండా నేనే పోయి అమ్మా నీ కాలు మొక్తా, తెలంగాణ ఎప్పుడు వస్తుందో చెప్పు తల్లి, సోనియా ఇస్తుందా లేదా అని అనవలసిన పరిస్థితి వచ్చింది. ఆడియన్స్ అంతా నిన్నటిదాకా సిగం లాంటివి ఇప్పుడే వచ్చిందిరా బుద్ధి కదరా అంటారు. ఉద్యమంలో ఈ అన్ని రకాల వాళ్ళని పట్టి ఉంచేటటువంటి కార్యక్రమం కళాకారుల మీద పడడం వలన ఇన్ని డిఫరెన్సెస్, ఇన్ని ఒపీనియన్, ఇంత అనార్గనైజేషన్ ఇవి వచ్చింది. అయినా మేము స్టేజ్ కాడ ఎంత ఐక్యంగా ఇప్పుడు వాడినట్టు ఐక్యంగా ఉన్నారు. దీంట్లో ఒక్క తెలంగాణ తీసుకొస్తాన్న ఉద్యమాల మధ్య ఉంటే బ్రహ్మాండంగా ఉండేదని మేము ఇప్పుడు దాకా చెప్పిన పేర్లు ఒకటి వాయిస్. అయితే ఇప్పుడు చేయవలసిన పాత్ర ఈ దశలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను క్షమించాలి అధ్యక్ష, ఓవేళ తెలంగాణ రేపు ఇయ్యని అంటాడు. అయితే మనం పాటలు రాయకుంటూ ఉంటామా? మనం ఉద్యమాలు చేయకుంటూ ఉంటామా? తప్పకుండా చేస్తాం. అందుంచి నేనేమంటున్నంటే ఇప్పటి నుండే చెప్పాలి, మన తెలంగాణని మనం నిర్మాణం చేసుకుందాం, మన తెలంగాణని మనం పునర్నిర్మాణం చేసుకుందాం. ఇట్లా చెప్పకపోతే ఇప్పటి నుండే నీకు 69లో ఎంపీలు వచ్చేసి అయిపోయినాక క్లోజ్ అయినట్టు అవుతుంది. క్లోజ్ ఏం కాలే. 69లో క్లోజ్ అయితే బ్రహ్మాండమైన నక్సల్బరీ ఉద్యమం వచ్చింది, మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ అయింది. మళ్ళీ దాని తర్వాత నీకు ఇంత కష్టపడ్డ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. రేపు మళ్ళీ ఉద్యమాలు వస్తాయి. దళిత ఉద్యమం వచ్చింది, స్త్రీ ఉద్యమాలు వచ్చింది, మన సంతోష్ చెప్పినాడు సారా ఉద్యమం వచ్చింది. అన్నిట్లలో పాట సజీవంగా ఉంది. పాట ఎందుకు సజీవంగా ఉంటుందంటే దాని ఫార్మేటివ్ చాలా గొప్పది. అప్పటిదప్పుడు అల్లుకోవచ్చు, ఒకే వ్యక్తి పాడొచ్చు, లేదా ఒక వ్యక్తి ఇంకోరికి ఇవ్వచ్చు కోరస్. అది ఉద్యమానికి పనికి వస్తుంది. ఆ ఫార్మేటివ్ నిమ్మలంగా కూర్చొని డ్రామా లెక్క ఉండదు. అరే ఉరుకుర్రా అంటే ఉరుకుతూనే ఉండాలి, తన్నునే ఉండాలి. నిన్నగాక మొన్నటిదాకా మనోడు సంతోష్ వీళ్ళంతా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు విమల కామ్రేడ్ జైల్లోనే ఉంది. ఉన్నప్పుడు నేను వేద్ కుమార్ తోటి అన్నా, ఓ మిత్రుడు అన్నాడు పోయి కలిసి వద్దాం. కలిసి వచ్చేది మరి నేను రానన్నా. అడగండి, ఇక్కడ ఉన్నాడు 50 మంది కళాకారులం, చలో గోసు గోంగడి కడదాం, ఆ ముఖ్యమంత్రి మీద ఒక పాట పాడదాం, నువ్వేమో ఏసీలో మా కళాకారులు జైల్లో అందాం, ఆడపోయి కొట్లాడదాం. ఆడపోయి కలిసి అక్క నువ్వు తిన్నావా, నేనెందుకు అలాగే నేనన్నా. అడగండి, మీరు ఇక్కడే ఉన్నాడు. వాడు ఎట్లా దించడో చూద్దాం, ఓ మహాశక్తి పోదాం, కలుద్దాం. అట్లాంటి ఒక ఉద్యమ రూపాలను తీసుకున్నటువంటి మనము రేపు తెలంగాణలో ఈ చర్చ ఏంటంటే ఈ సమయంలో తెలంగాణను ఒకవేళ అన్యాయం చేసేటట్టు మోసం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం బాగా జాగరూకతతో మనకున్న ఇంటర్నల్ సమస్యలను ఇంటర్నల్గా మాట్లాడుకుందాం. మన ప్రధాన శత్రువు అయినటువంటి తెలంగాణకు శత్రువులైన ముగ్గురు ఎవరైతే నీకు కనిపించని శత్రువు సామ్రాజ్యవాదం, కనిపించే వలసవాదులు, ఇక్కడ ఉండేటటువంటి ద్రోహులు, ఈ ముగ్గురుతో కొట్లాడాలి. ఈ ముగ్గురుతో కొట్లాడడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు కూడా మనం కూడా మాట్లాడుకుని మన లాంటి ఆత్మవిమర్శ లాంటి మీ అందరం కూడా చెప్పినాం అని చెప్తూ ఈ పాటల చర్చ చాలా గొప్పది. దీనికి హిస్టారికల్ ఉంది. ఈరోజు చర్చ జరుగుతుందంటే మీరు అనుకుంటుండ్రు ఏదో ఉట్టిగా చర్చ జరుగుతుంది అనుకోకుండ్రి. ఈ చర్చ ప్రైమ్ మినిస్టర్ దగ్గర జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ దగ్గర జరుగుతుంది, అన్ని పొలిటికల్ పార్టీలో జరుగుతుంది. నేను వచ్చేటప్పుడు ఒక ఆయన టెలిఫోన్ చేసి అడిగిండు, మళ్ళీ ఎవరిని పెడతారో మీరు కౌలంతా వాతలు అన్నాడు. ఎస్,
అందరూ టెలిఫోన్, అరే అవుతుందట కదా చర్చ. ఒక పెద్ద పొలిటికల్ లీడరు కొడుకు ఆయన అన్నాడట, అరే మళ్ళీ తయారవుతున్నాయట ఈ పాటలు మన పని పడతారు అని. అందుగురించే ఇక్కడికి వచ్చిన కవులు కళాకారులు అనేక బాధ్యతలు ఉన్నాయి. వాస్తవం ఒకటి, ముందు ఇంజన్ ఉంటే డబ్బలు జరుగుతాయి. మా ఉన్నతమైన ఉద్యమాల నుండే విప్లవోద్యమంలో నుండి వచ్చిన మనం ముందు కూర్చొని ఒక రక్షణగా మాట్లాడదాం, అభ్యుదయ కళల్ని మనం కలుసుకుందాం, రచయితను కలుసుకుందాం. కానీ నాకు ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక నిజాయితీ మాత్రం ఇంతకుముందు ఎవరో చెప్పారు, దక్కల గురించి వాళ్ళ గురించి మీరు చెప్పారు. అది చాలా కష్టం, చాలా కష్టం, చాలా సత్యం. ఎందుకంటే వాళ్ళు కళ ద్వారా ప్రజల్ని రంజింపజేసి ప్రజల ద్వారా దేవుని చూపించి చేయాలన్న కమిట్మెంట్ ఉంది వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడు డబ్బుల గురించి పోరు. మా దగ్గర కూడా మేము ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ప్రహ్లాద్ తెలుసు, సింధోళ్ళు వచ్చేటోళ్ళు, గంగెద్దురులు వచ్చేటోళ్ళు, అందరు వచ్చేటోళ్ళు. వాళ్ళు ఆ డయాస్ మీద ఎక్కించి చూపిస్తే ప్రజలకు ఎంతో ఆనందపడిపోయేవాళ్ళు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ప్రజా కళాకారులను తీసుకురావడం, విప్లవ కళాకారులను తీసుకురావడం, ఉద్యమ కళాకారులను తీసుకురావడం, ఇంతమందిని సమన్వయం చేయడం కూడా కొంచెం కష్టమైందని నేను అనుకుంటున్నా. నేను ఎర్రజండనీయలో ఎర్రెర్రనిది దండనీయలో ఎర్రజండనీయలో అన్నాలే నీయలో మరి వెన్నెల కోనాలే నీయలో అన్నాలే నీయలో. నేను ఇప్పుడు పోయి తెలంగాణ పాటల తెలంగాణ దగ్గర పాడిన అనుకో, కోరస్ సంతోష్ పాడుతుండొచ్చు, కానీ ఎల్ల ఎందుకు పాడుతాడు? దాని లిమిటేషన్ అది, దాని పరిధి అది. అయితే తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడనే నేను చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం కూడా ఆ విప్లవోద్యమానికి, ఆ విప్లవాన్ని అనేది మా భూములు మాకు, మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా పాలన మాకు అని నువ్వనేదే తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఇది మహత్తర ఉద్యమం అని చెప్తున్నా. ఎంత గ్రేట్ అన్న అది. వాడు ఏంది ఇది పిసికేస్తాం నాకు రాదు కాదు, అది జైబోలో దాంట్లో లైన్ ఉన్న చూడు, అది అరిచేతులతో పిసికేస్తాం. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జనని నాదమై చేయి గంటలు మోగించాలి, గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా ఒకటే మరణం, కష్టాలెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో, జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ, మిత్తులు జొరిగే తుపాకి రవ్వల పిటబట్టి నలిపేతాం, పిటబట్టి నెత్తురు జిందే దారుల్లోన విత్తనాలమై మొలికేతాం, విత్తనాలమై మొలికే లాఠీలిరిగినవో లడాయి మానము, పిడుగులు పడ్డావు మడమలు తిప్పము, సమాజయుతమై సాగే పోరులో సమరేపు సాగుదాము, జై బోలు, జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. ఎందుకు చెప్పిన బాంబుల వర్షం అది బాంబుల వర్షం కురిసిన, ఏంది వర్షం కురిసిన బారపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించబోయ్ అరుణ పతాకకు జై, జై 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 మన అరుణ పతాకకు జై, జై జై
మన విజయ పతాకకు జై 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 మన ఏం తేడా? బాంబుల వర్షం కుసిన కత్తులు దూసుకుపోయిన అప్పుడు పాట. ఇప్పుడు ఏం చెప్పిండంటే కవి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. తుపాకీ గుండ్లు పేల్చగానే ఇట్లా బట్టి పిసికేయమన్నారు. క్యాంపస్లో మొత్తం ఏం చేసిండ్రు? తుపాకులతో పోరాడినరు, టియర్ గ్యాస్లను ఇట్లా పట్టి పిసికేసారు. దట్ ఈస్ ది ఉద్యమం. అంటే పాట ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అదే. తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమి, నీళ్లు, అధికారం, ఈ మూడు రాలే. కాబట్టి ఇక్కడ ఆ ఉద్యమం వచ్చినప్పుడు మనం ఇక్కడికి అందరం వచ్చినాం. కాబట్టి ఈ ఉద్యమంలో మొట్టమొదటి బాధ్యత విప్లవోద్యమం కోసం పనిచేసే మన మీద ఉంది. దాని తర్వాత అభ్యుదయంగా వచ్చేటటువంటి వాళ్ళ మీద ఉంది. దాని తర్వాత ఈ కళాకారులు, ప్రజా కళాకారుల నుంచి ఉన్నది. దాని తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళతో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికే ఈ చర్చ. ఈ సమస్యలను ఈ మధ్య మీలాంటి పెద్దవాళ్ళందరూ రేపు మనం ఒక రైటర్స్ వర్క్షాప్ కూడా పెట్టాలి. ఇప్పుడు ఎలాంటి పాటలు కావాలి, ఎలాంటి నాటకం కావాలి, ఇది పాటలు కాకుండా ఇప్పుడున్న మనం ఇప్పుడు అందరినీ కలుపుకొని ఒక ఐక్య సంఘటన చేసే క్రమంలో ఐక్యతా పోరాటం ఉండాలి. ఆ పోరాటం కూడా పాజిటివ్ లేకపోతే కష్టమేమో అనిపిస్తున్నా. ఐక్యత ఉండాలి, పోరాటం. ముక్కన్న కాడికి చీముడు కూడా ఉంటుంది. అట్లా మనం ఈ ఐక్యతా పోరాటాన్ని ఎట్లా తీసుకుపోవాలి, ఆ బాధ్యత కూడా మన మీదనే ఉన్నదని మనం చెప్తూ, అట్లనే మన నాగరాజు ఈ అన్న రాసిన పాట అదేంటో చూడా చక్కని తల్లి, ఆ పాట, డ్యాన్స్, అది నృత్యం కానీ ధూమ్ధామ్ రూపంలో కానీ ఉన్నది. అయితే ఆయన ఒక బాధ మాత్రం నాకు అర్థమైంది, అన్ననే సాల్వ్ చేయాలి. ఎందుకంటే ధూమ్ధామ్ను మేము సృష్టికర్తలం కాదు, ధూమ్ధామ్ను మేము స్థాపించలేం, అది వాస్తవం. ఎందుకంటే ధూమ్ధామ్ అనేది ఒకటి ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఆ ధూమ్ధామ్లో మేము పాల్గొన్నాం. విప్లవకాలం చరిత్ర అట్లనే అంటే విప్లవోద్యమంలో పాల్గొన్న వాళ్ళము ధూమ్ధామ్ దగ్గరికి వచ్చి ధూమ్ధామ్ మిత్రులతోటి పాల్గొన్నాము. తెలంగాణ ఆట పాట అనేది సాంస్కృతిక సమైక్య ఏర్పరిచాము, దానికి నిర్మాణం ఇచ్చాము. అయితే నాగరాజు కూడా బాధ్యుడే. నాగరాజు ఏంటంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద డిజైనర్. నాగరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే సైలెంట్గా ఇట్లుంటాడు కానీ ఆ కళాత్మకంగా చేయడం, ఆ నాటకం అనడం. మన వెంకన్న కానీ పాట ఏంద్ర ఏది బస్ అదేంటే బజార్ది సంత పాట. ఇట్లా పాటలకన్నిటికీ తనకి చాలా డ్రామా డైరెక్ట్ చేయడం, క్యాషెట్లు చేయడం, వీడియో చేయడం, మంచి ఆర్గనైజర్, గొప్ప ఆర్గనైజర్. అయితే అతని కామెంట్ను ఆ రూపంలో చెప్పకుంటే ఇంకా దానికి నిర్మాణం ఉందా లేదా, మనందరికో నిర్మాణం ఉందా లేదా. ఇప్పుడు మన బైరాగి వాళ్ళు అన్నారు ఇక్కడ నుంచి మేము మా నిర్మాణంలోకి వెళ్ళిపోయాం. అబ్సల్యూట్లీ పోతారు. ఆ నిర్మాణం నుండి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న ఈ 4 రకాల మనుషుల్ని ఎట్లా నిర్మాణంలోకి తీసుకురావాలనేది నా సమస్య. వాళ్ళని ఎట్లా తీసుకురావాలి? ఆడికి వచ్చేసేసి ఆయన నేను నోరుతోటి సిగం ఊక్కుంటా, నెత్తి మీద పెట్టుకొని నోరుతోటి రూపాయి అందుకుంటా, ఆ రూపాయి నోటు నా జోబులు నాకు ఇచ్చారు కదా తీసుకుంటా అంటాడు. దాన్ని అలౌ చేయాల్సి వస్తుంది. చనిపోయాడు ఆయన, మొన్ననే నాకు ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి మంచి చర్చ జరుగుతుంది. అందరికీ ఒకరికొకరికి లెసన్. విప్లవకారుడు ఎట్లుండాలి, ఓ సామాన్య కళాకారుడు ఎట్లుండాలి, కవి రచయితల మధ్య సమన్వయం ఎట్లుండాలి, మనం అందరం కలిసి ఎట్లా ఉండాలి. అయితే నేను ఒక అప్పీల్ చేస్తున్నా ఇక్కడ. సరే మనము అక్కడ రాజకీయాలు ఏమున్నా చేయకున్నా ఈ మధ్య ఒక చర్చలు ఏమైనా ఎత్తారు. మనం అందరము మన కష్టం వచ్చినప్పుడు ఒక్కటవుదామా కాదా, అక్కడ నుండి మొదలవుదాం. గూడెంజన్న ఇప్పుడు ఆయన రాసిన పాటలు దొరేంద్రో జులమేంద్రో పీకుడేంద్రో మొదలుకొని రాజన్న ఓ రాజన్న, రాజుగా ఓ రాజుగా పాట దాకా ఊపినాం. కానీ చర్చ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. చర్చ టీఆర్ఎస్ చర్చకు ఫస్ట్ అన్నం తీసుకొచ్చి ఒకటి ఆయనను శాల్వా కప్పి మనము ఆ ఇంటర్నెట్లో మనోడు పెట్టాడట. మొత్తం అమెరికా నుండి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా నాకు టెలిఫోన్ చేశారు, అరే చేయి పడిపోయిందా అన్నది, కాలు పడిపోయిందా అని. అది అందరూ చూసినారు. అక్కడ నుండి మనం అన్నారు ఇప్పుడు మన కళాకారులం అంతా ఎట్లయితామంటే 2 మార్గాలు నేను చెప్తున్నా. ఒకటి, ముందు మన కష్టాలలో యూనిట్ అవుదాం, మనం అందరం ఒకటే గొంతు అవుదాం. రెండవది, మనం ఏ శత్రువుని ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలని కూడా చూద్దాం. ప్రధానమైన శత్రువుని వదిలిపెట్టేసి మనం ఇక్కడనే చేస్తే వీళ్ళనందరినీ మనం కలపలేము. ఇక మూడవది, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, అన్ని ఉద్యమాలలో ఉన్నాయని చెప్తూ ఈ చర్చలో మనము ఇవి సమస్య ఏమొచ్చిందంటే మేము కళాకారులం కాబట్టి ఇప్పుడు నాకు మైక్ ఇస్తే 2 నిమిషాలని 30 నిమిషాలు పెట్టినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీ విమర్శల్ని మేము వెల్కమ్ చేయాలి, చర్చించాలి.
స్టార్ట్ అవడమే లేట్ అయింది కాబట్టి ఇంకా సమగ్రంగా చర్చ జరుగుతలేదని నా ఉద్దేశం. సమగ్రంగా చర్చ అంటే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తాలి. కాకపోతే ఇది ఒకటి, ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, మా కళాకారులు వీళ్ళని మాట్లాడిస్తే ఎంత అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలరు, కానీ మాకు ఆ ఛాయిసే దొరకదు. నేను పోతానే పొడుస్తున్న వాడానికి అడిగే ముగ్గు నాకు ఖుషి, వాళ్ళకు ఖుషి, నేను దుంకుతా, వీడు సప్పట్టు కొడతాడు, అయిపోతుంది. మా వేద్ కుమార్ అప్పుడప్పుడు అంటుంటాడు, అన్నయ్య నువ్వు పాడకు నువ్వు షార్ట్గా స్పీచ్ అంటాడు. మంచిదని ఆడికి పోయంగానే వాడు లేస్తే అన్న పొడుస్తున్నాడు, నేను అటు పొడుస్తున్నా ఇటు పొడుస్తున్నా, అటు పోయిపోతుంది. వాస్తవాలు కూడా చెప్తున్నా. అది అందు గురించే ఇక్కడ మీరు కొత్త జనరేషన్ సంతోష్ కానీ, మీరు ముఖ్యంగా నాగరాజ్, మళ్ళీ శ్రీను, అప్పీల్ ఏంటంటే ఈ తరాన్ని కూడా తీసుకుపోయేది ఉంది కాబట్టి వాళ్ళ కడుపులో తలబెట్టి కళాకారులందరినీ ఒక దగ్గర తీసుకొద్దాం. మళ్ళీ ఒకసారి వాళ్ళ కడుపులో తలబెట్టి నేనెట్లా చేస్తున్నా, ఆ ఉద్యోగం నుండి వచ్చి ఎవ్వరు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఏ పార్టీ పిలిచినా, అద్వాని పిలిచినా, బీజేపీ పిలిచినా, సిపిఎం పిలిచినా తెలంగాణ గురించి మనం కావాలి. కాకపోతే మన యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో నాయకత్వము, మేము కూడా ప్రయత్నం చేస్తాము. రేపు 20 నాడు ధూమ్ధామ్, 22 నాడు చేస్తూ ఉన్నాడు, అందరి టెలిఫోన్లు చేస్తూ ఉన్నాడు. నేను వాళ్ళకు నాగరాజుకు వినతి చెప్తున్నా ఏంటంటే, అసలు మీకు ఓ ప్రెసిడెంట్ ఉందా, ఓ సెక్రటరీ ఉన్నాడా, దానికి ఓ నిర్మాణం ఉందా, దానికి ఒక మేనిఫెస్టో ఉందా, ఓ సిద్ధాంతం ఉందా, తెలంగాణ ఎట్లా తీసుకురావాలనేది అనుకున్నారా? అనుకుంటే దాని మీద బేసే కొట్లాడు నువ్వు అన్ని సలహా ఇస్తున్నా, దాని మీద బేస్ కొట్లాడు. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, ఉద్యమం ఉంది, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉంది, తెలంగాణ ప్రజా ఫ్రంట్ మేనిఫెస్టో ఉన్నది, ఇది ఉంది, ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందని అనుకున్నాము, ఏ నాయకులు మనం అనుకున్నాము. అది చేద్దాం. అది లేదనుకో అందరం కలిసి అందశ్రీ కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళు చాలా ఎంత స్పష్టంగా అందశ్రీ అన్న తర్వాత వీళ్ళు మా వెంకన్నగట్ల చాలా స్పష్టంగా ఉంటుంది. తెలంగాణ సంవత్సరం పడ్డప్పుడు మేము స్వేచ్ఛగా ఉంటాం, మిడదండగా ఉంటామన్నా, కానీ కొన్ని రాజకీయమైన డిఫరెన్సెస్ ఉన్నాయి, మేము చేరి సమస్య క్రియేట్ చేసే కంటే మేము ఉండి చేస్తామని చెప్పారు. వాళ్ళకు వందనాలు. వాళ్ళకి ఇక మా వెంకన్నైతే నేను దేంట్లో ఫిట్గానే అమ్మటు అంటే ఫిట్ కావాలి కదా. అంటే మరి నువ్వు 4 కోట్ల మంది ప్రజల్ని కదిలించి సామ్రాజ్యవాదంతో వాళ్ళతో కొట్లాడాలంటే నువ్వు సాంస్కృతికమైనటువంటి నువ్వు టీచ్ చేసేవాడం కావాలి. కాబట్టి ఈ చర్చ దాన్ని తప్పక ఉపయోగిస్తాయని మిత్రులు చెప్పిన అన్నిటినీ, నాగరాజు చెప్పినటువంటి బాధను కానీ ఏది కానీ నేను రిసీవ్ చేసుకుంటున్నా. నువ్వు 20 నాడు పెట్టాలనుకున్న చర్చ కూడా 20 నాడు పెట్టేది 22 నాడు వాడు ధూమ్ధామ్ పెడుతుంది కాబట్టి ఇది పెడతా అనకుండా ఓ పోటీ కాదు, మనం ప్రజలలో పోయి నిరూపించుకుందాం. నువ్వు మహా గొప్ప కళాకారుడు, వందలాది మంది కళాకారులు ఉన్నారు. ఒక్కసారి నీ చూడు ఆ పాట వేస్తే లక్షలాది మందిని కదిలిస్తావు. చూడ సక్కంతలు కానీ అనేక ప్రాబ్లం. కాబట్టి ఈ కలయిక కూడా, ఈ చర్చ కూడా ఒక గొప్ప పని చేస్తుంది. మనం చర్చించుకోవడం వల్ల అందరూ అవుతున్నాం. అందుగురించే మన కళాకారులు వాళ్ళది ఉన్నది. మన ముందు చాలా ఇమ్మీడియట్ ఈ కార్యక్రమాలు తీసుకుందామని, అందుగురించి నేను 2 కార్యక్రమాలు కళాకారుల ముందు చెప్తున్నా. మన తెలంగాణని పునర్నిర్మాణం చేసుకుందాం. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. మనం నిర్మాణం చేసుకుంటాం అన్నట్టు, రాజకీయంగా, ఆర్థికంగా. సాంప్రదాయిక యుద్ధాన్ని సిద్ధం అవుదాం. సాంప్రదాయిక యుద్ధం అంటే కట్టెసాం నేర్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, కోలాటం ఆడడం, భాగవతం ఆడడం, ఈ మొత్తం ఇటువైపు మనం తీసుకొని పోగలిగితే ఇక్కడ నుండి మనం మొత్తం కళాకారం ఏకమవుతామని చెప్తూ మనం అందరము ముందుకు పోదామని చెప్తూ, ఇప్పటి వరదాకా పోయిన వాళ్ళు ఎక్కడి ఊరు సంతోష్, ఒక్కసారి మనం అంతా కడుపులో తలబెట్టేసినాం అనుకో, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని అందరినీ మనం తీసుకొని మనకు ఒకరికి తీసిను అందరూ మనం ఒక్కసారి మనం ఒక టీమ్గా పోయినట్టయితే వాళ్ళని పోదామని చెప్తూ, ఈ చర్చ 3వ చర్చతో ఎండు కాకుండా టీఆర్సీ చర్చ చేస్తున్న మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, టీఆర్సీ బాధ్యులకు మళ్ళీ ఫైనల్ రౌండ్ టేబుల్ చేసి దీని మీద ఒక సమ్మరైజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఇది అవకాశం ఇచ్చిన అందరికీ చెప్తూ ముగిస్తున్నాను. మరి ముఖ్యంగా ఏది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తప్పకుండా తెలంగాణ వస్తుంది, రాదనిగా. కానీ మన ఎత్తుగడలు ఎట్లుండాలి, మన యుద్ధనీతి ఎట్లుండాలి, మన యుద్ధనీతిలో ఏమాత్రం మార్పు రావద్దు. ఎత్తుగడలలో మారొచ్చు కానీ యుద్ధనీతిలో మనం మారొద్దని, మనలో ఉండేటటువంటి కళాకారులందరూ మనం ఏకం చేద్దామని, తెలంగాణ సంస్కృతి సమైక్య రివైవ్ చేయమన్నారు. నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడైన తర్వాత అన్నకు నేను స్వయంగా వెళ్ళి అందరకు స్వయంగా ఆయన కాళ్ళు మొక్కి కన్వీనర్ కాబట్టి మీరు చూడమని చెప్పాను. మళ్ళీ మనలో అన్ని జిల్లాలలో కొంత చూశారు, కానీ ఆ మహత్తరమైన శక్తి 4.5 కోట్ల మంది ప్రజలు చదివారు. అప్పుడు మనం
యుద్ధం లేపడకనే తెలంగాణ కళాకారులు ప్రాబ్లం ఉంటుంది, లేచిన తర్వాత యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధం అయిపోయినాక సదుమనిన తర్వాత మళ్ళీ లేస్తాం. ఇప్పుడు మొత్తము ఎన్నికల వేవ్ వస్తుంది. ఆ ఎన్నికల వేవ్ పీరియడ్లో మనం అందరం ఏకమైతే మనం ఏం పని చేస్తామంటే ఒక చెక్ పాయింట్ లాగా చేద్దామని చేస్తూ, మరి నా గురించి మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలుసు, నేను చాలా చాలా అంటే ఈ కట్టే చాలా మంది తెలియదు. నిన్న ఒక ఆయన అడిగిండు, ఎవరిని కొడుతుంది కాదురా నువ్వు కూడా లేవస్తలేదు కట్టే పట్టుకున్నా అని చెప్పిన. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చేయవలసిన పనుల్లో ఇలాంటి చర్చ చేద్దామని మరి కూర్చుందామని, ఇప్పుడు మనం మిగిలిందల్లా చివరి వరకు మన పాట చివరి వరకు మనం పాడుతూనే ఉండాలి. అందుగురించి నేను మొన్న ఒక పాట రాసి నేను కొంచెం పాడి అనిపిస్తాను. పాట దయచేసి నేను పాటలు రాయాలి. తెలంగాణ ఉద్యమం వచ్చినాక నేను మా అందశ్రీకి చెప్తుంటా, మరి ఏం చేస్తున్నా అంటే అండ్లదింత ఇండ్లింత కలిపి కొడుతుంటా. అంటే నా పర్పస్ ఏంటంటే ఒక పాట, ఈ పాట పర్పస్ నెరవేరుతుందంటే ఇంకో పాట నేను రాయా. అమరవీరుల మీద ఉందనుకో, ఆ పాట బాగుందనుకో, అదే సంతోషంతో అదే పాడమంటుంటా. అంటే అది నేర్చుకున్న స్లైస్. కానీ ఈ మధ్య మనం పాట ఎవడేమన్నా భిక్షపతి చాలామంది పాటలు రాశారు. నేను ఒక పాట రాసిన, పాట మీటింగ్ కాబట్టి అంటే ఆ పాటతో కొంచెం పాడతా. పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పోరు బాటవు నీవే పాటమ్మా, పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా పాటమ్మా పోరు బాటవు నీవే పాటమ్మా. చంద్రుణ్ణి అమాస మింగినప్పుడు, నా చంద్రుణ్ణి అమాస మింగినప్పుడు గుండె గుద్దుకొని ఏడుస్తూ ఉంటే, లోకమంతా నన్ను ఓదారుస్తుంటే, నువ్వు దూరము నుండే దుఃఖరసం వై పాటమ్మా, నువ్వు దూరం నుండే నా శోకానికి నువ్వు సాకివైనవే మాయమ్మ, నా శోకానికి సాకివైనవే మాయమ్మ, పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా పోరు బాటవు నీవే మాయమ్మ, పాటమ్మా ఆకలేసి నేను అరిసినప్పుడు, బస్కిరాయి లేక బాధపడుతుంటే, జోల జాపి నేను ముందు కూర్చుంటే, రూపాయి బిల్లయి రూపమైనవు, రూపాయి బిల్లయి రూపమైనవు, రూపాయి బిల్లయి రూపమైనవు, నా ముసలి తల్లికి మందువైనవే పాటమ్మా, నా ముసలి తల్లికి నా పసిపిల్లలకు పాలు అయినవే మాయమ్మ, నా పసిపిల్లలకు ఓ పాటమ్మా నా ప్రాణము నీవే పాటమ్మా, పాటమ్మా శత్రువు నాపై తూట పేల్చితే పోటీగా నీవు పాటవైనవు, అరచేతిలో ఆరతైనవు, వెన్న పూసలో గన్నువైనవు, కిడ్నీ లోపట కిన్నెరైనవు, కిడ్నీ లోపట కిన్నెరైనవు, కిడ్నీ లోపట కిన్నెరైనవు, నేను నెత్తురు మడుగుల దొర్లాడుతుంటే పాటమ్మా, నేను నెత్తురు మడుగుల దొర్లాడుతుంటే పాటమ్మా, నన్నెత్తుకొని నువ్వు ఎగిరి దుంకినవే మాయమ్మ, నన్నెత్తుకొని నువ్వు ఎగిరి దుంకినవే మాయమ్మ, ఓ పాటమ్మా నా ప్రాణము నీవే పాటమ్మా, పాటమ్మా ప్రాణము నీవే పాటమ్మా, పాటమ్మా పోరు బాటవు నీవే మాయమ్మ, పాటమ్మా పోరు బాటవు నీవే పాటమ్మా, ఊరు నుండి నన్ను వెలివేసినప్పుడు, పార్టీ నుండి నన్ను పడదోసినప్పుడు, ఆకాశంలో నేను చేతులు జాపి శోక సంద్రమై ఏడుస్తుంటే, శోక సంద్రమై ఏడుస్తుంటే, శోక సంద్రమై ఏడుస్తుంటే, నీ కొంగుతో కన్నీళ్లు తుడిచినవు పాటమ్మా, నీ కొంగుతో కన్నీళ్లు తుడిచినవు పాటమ్మా, నీ తోడుగుంటనా పోరాడు మన్నవు మాయమ్మ, నీ తోడుగుంటనా పోరాడు మన్నవు మాయమ్మ, ఓ పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా నా ప్రాణం నీవే పాటమ్మా, పాటమ్మా పోరు బాటవు నీవే మాయమ్మ, పాటమ్మా పోరు బాటవు నీవే మాయమ్మ. పాట పాదాలకు వందనం. ఒక మిత్రుడు అన్నాడు, ఊరు నుండి నిన్ను వెలివేసినప్పుడు
పార్టీ నుండి నన్ను పడదోసినప్పుడు అది పడదోసిని తీసేయమన్నాడు. పాటకు నేను అన్యాయం చేయగా అది ఉండి తీరాలి చరిత్రలో అని చెప్పాను. దాని మీద చర్చ జరగాలి, దాని మీద చర్చ, అది దట్ ఈస్ పాట, దాని మీద చర్చ జరగాలి. కోట్ల లక్షలాది మందిని కదిలించే మనము అవమానాలకు, నిందలకు, కష్టాలకు, దోపు అన్నిటికి గురవుతాం. మన పాట ద్వారా ఆ మిత్రుడు అన్నట్టు వాళ్ళన్నట్టు అమ్మ బొమ్మ అని మనల్ని కూడా విమర్శిస్తే దాన్ని తీసుకునేడానికి ఈ చర్చ ఎందుకు? మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి ధైర్యం ఉండాలి. దేనికోసం అయితే 42 సంవత్సరాలు సుదీర్ఘమైన జీవితం నడిపాను, ఎక్కడైతే ఆయుధాలు పట్టుకుని నచ్చాను, ఎక్కడైతే నా పసిబిడ్డల్ని 5 సంవత్సరాలకు చూడలేదు, ఇక్కడ ఒక రాజకీయమైన శక్తి నిర్మాణం జరగాలి, తెలంగాణలో ఒక పునర్నిర్మాణ ఉద్యమం జరగాలి, తెలంగాణ అట్లా జరగదని చెప్పినందుకు అనేక కష్టాలు పడ్డాం. మీరు అందుకే ఆ పాటలు రాసిన. ఊరు నుండి నన్ను వెలివేసినప్పుడు, పార్టీ నుండి నన్ను పడదోసినప్పుడు ఆకాశంలో నేను చేతులు జాపి, అంటే నిన్న మొన్నటి దాకా 1000 మంది కోరసు పాడేవారు, రెండో రోజు నాడు ఎవరు రాలే కోరసు. ఎందుకు చెప్తున్నానంటే మన కళాకారులకు, మన మిత్రులకు మనము ఈ ఉరికొమ్మాలు ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి, మనం సత్యాన్ని మనం రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీరున్నారనుకో మనం అందరం, నేను ఇప్పుడు చెప్తున్నా, రేపు కాబోయే రాజ్యము శక్తి అన్ని పాటనే. ఒక్కసారి మనం ఇట్లయినామనుకో నేను చెప్పిన వేద్ కుమార్ మనం ఆడబోయి అడగడం ఎందుకు? ఒక్క రోజు నాడు 100 మంది కళాకారుల మీద గోసుగొంగడు కట్టుకొని ఎందుకు పెట్టరు ఆ జైల్లో? మీరేందో కారణం చెప్పాలి ప్రజలని అడగాలి. అటువంటి రోజు వస్తుందని చెప్తూ, నేను ఇప్పుడు పాట సందర్భం కాబట్టి ఆ పాట రాసినప్పుడు పాడేటప్పుడు నేను విన్నా, దాంట్లో అన్ని చెప్పాను. మరి నా నాయన వదిలిపెట్టలే. కంపెనీలో నేను కూలికెళ్ళితే కూలి పాటవై దర్శనమైనవు, కలుపులోన నేను నాట్లు వేసితే నా కన్న తల్లి రాగమైనవు, ఎత్తిన పిడికిలి నేను వేయితే పాటమ్మ, నువ్వు సుత్తి కొడవలి పాటవైనవే మాయమ్మ. నేను వదిలిపెట్టలే నా లైన్ వదిలిపెట్టకుండానే నేను తీసుకొని వెళ్ళాను. అంటే నేనే కాదు, వాళ్ళు కరెక్ట్ చెప్పారు మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక క్రమశిక్షణ, ఒక పార్టీ, ఒక అంకిత భావం, ఒక నిర్మాణం, ఒక ఉద్యమం కోసం వచ్చాం. కాబట్టి మన కళాకారులము ఈ పాట చర్చ వలన కూడా ఇక్కడ ఉండేటటువంటి అందరినీ ఫస్ట్ సెకండ్ కాక రేపు కూడా నాగన్న కూడా ఏం చెప్పేదంటే, మీరు పెట్టేది కూడా 20 నాడు మేమందరం వస్తాం, దాని మీద నీ నిర్మాణం ఏంటి, నీ ఎజెండా ఏంటి, XYZ అని కూడా మన వాళ్ళని అందరినీ కూడా కన్విన్స్ చేయగలిగేటట్టు ఉండాలి చర్చ, వాళ్ళని తీసుకుపోయేటట్టు ఉండాలి. వాళ్ళని తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేద్దామని మీరందరూ చేసే ప్రయత్నంలో మన అందరూ గదరన నువ్వు నిలబడితే మేము వస్తామని నేను ఒకటి నా మనసులో అనుకున్నా. నేను నిలబడడం కాదు, నేను మీ తోడుకు వస్తా. ఇప్పుడు మీరందరూ నడవాలి, మీరందరూ మనం నడిస్తే తప్పకుండా ఇలాంటి చర్చ చేద్దామని చెప్పి మన మిత్రులు అందరికీ వందనాలు చెప్తూ, అందుకొచ్చే పాట చాలా గొప్పది. ఈ పాట కూడా మనోడు ఏడో భిక్షపతి, ఫస్ట్ పాట గురించి రాసిన భిక్షపతి విన్నప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని. తర్వాత రాను నేను మొన్న వచ్చినప్పుడు నేను 5 సంవత్సరాలు రాస్తున్నా ఆ పాట ఎండ్ అవుతుంది కాబట్టి ఒక పాట రాయాలనుకున్నా. ఈ పాట రాశాను. ఈ పాట నా క్వశ్చన్ మై ఓన్ పార్ట్. అట్లా ప్రశ్నించగలగాలి. నువ్వు రాజ్యాన్ని ప్రశ్నించగలగాలి. ఒకవేళ తప్పైపోతుంది, కానీ వాళ్ళని ప్రశ్నించకుండా ఉంటే మరి నువ్వేం పాటగాడు? ప్రజలందరినీ మనం ప్రశ్నిస్తాం కాబట్టి. అందుగురించే మిత్రుల ఈ సమయం చాలా గొప్ప సమయం వచ్చింది. చర్చ కూడా మంచి చారిత్రక సమయం అవుతుంది. అది ధూమ్ధామ్ విషయంలో ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడి, అన్న వాళ్ళని పిలిచి మాట్లాడి, ఎవరైతే రసమే వాళ్ళని కూడా వాళ్ళకు కూడా చెప్పాలి. చాలా విషయాలు వాళ్ళు చెప్పిన దాంట్లో ట్రూత్ ఉంది, సత్యం లేదని కాదు. మా కళాకారులు చెప్పిన దాంట్లో అందరూ అనుభవించిన ఈ దాన్ని మనం ఏకం చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ చర్చలో ఒకవేళ టీఆర్సీ పెట్టిన చర్చ మా మధ్య ఉండేటటువంటి కళాకారుల మధ్య ఉండేటటువంటి ఈ మిత్ర వైరుధ్యాన్ని తీసేయగలిగితే మేము మౌనతమైన శక్తి అవుతాం. అసలు మీరు ఊహించరు, 6 నెలల్లో మళ్ళీ లక్షలాది మందిని కదిలిస్తాం. తెలంగాణ సాధించేందుకు అమరవీరుల స్వప్నాన్ని నిజం చేస్తామని మీ వందనాలు చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, ముఖ్యంగా అన్నకు మరియు తమ్ముళ్లకు మీకు చెప్తూ, తప్పకుండా మన అమరవీరుల స్వప్నాన్ని విజయవంతం చేద్దాం.
మనం కూర్చుందాం, మాట్లాడదాం. మనల్ని ఏ శక్తి ఆపలేదు కళాకారులని. పాట చాలా గొప్పదైందని చెప్తూ చాలా ధైర్యంగా మీరు మమ్మల్ని కూడా ప్రశ్నించండి అని చెప్పి అందరినీ ప్రశ్నించి, అయితే కొన్ని విషయాలు ఇంటర్నల్గా మాట్లాడుకునేటివి ఉంటాయి. ఆ ఇంటర్నల్గా మనం చేర్చుకుందామని. నాగన్నకు నేను ఇప్పుడు కూడా చెప్పేది, పెద్ద టీం ఉంది, నీకు చాలా చారిత్రాత్మకమైన రోల్ ఉంది, నువ్వు మన మిత్రులతో కూడా మాట్లాడదామని ఈ చర్చ సందర్భంగా మీ అందరికీ పెద్దలకు మరి సమయం అయిపోయినందుకు క్షమించాలని చెప్తూ వందనాలతో ముగిస్తున్నాను.